ఎలా చదువుకోవాలనుకుంటున్నాను. నేను చదువుకోవడానికి నా సర్టిఫికెట్లన్నీ అక్కడ ఉన్నాయి. మా అత్తవారింట్లో మా వాళ్ళు నాకు ఇవ్వట్లేదు. ఎలాగైనా నేను చదువుకొని నేనేంటో నిరూపించుకుంటా. నా కాళ్ళ మీద నేను బతుకుతాను. ప్రభుత్వ శాఖ వారు, విద్యాశాఖ వారు నాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రభుత్వాన్ని కూడా చేతులెత్తి వేడుకుంటున్నాను. నేను చదువుకుంటాను, నన్ను చదివించండి. నా పేరు భీమేశ్వరి. నేను నర్సరీ టు 6th 7th నుంచి 10th వరకు ప్రభుత్వ పాఠశాల లేబర్ కాలనీలో చదివాను. అక్కడ 500 మార్క్స్ వచ్చినాయి. 10వ తరగతిలో ఎన్ని మార్క్స్ వచ్చినాయమ్మా మీకు? 500 మార్క్స్ వచ్చినాయి. ఆ తర్వాత జ్యోతిర్మయ కాలేజ్లో చదివాను. అక్కడ వచ్చేసి 385 మార్క్స్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్లో. సో సెకండ్ ఇయర్ మొత్తం కలిసి 675 వచ్చినాయి. నేను కాలేజ్లో ఎంసెట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాగా మధ్యలో పెళ్లి చేసుకున్నాము, ఏదో తెలియని వయసులోన. సెకండ్ ఇయర్ మొత్తం చదివినాము, మొత్తం వచ్చేసి 675 అయినాయి. ఎంసెట్ రాసాము, ఎంసెట్ లో కూడా సీట్ వచ్చింది. ఏ కాలేజ్లో వచ్చిందమ్మా? భీమా కాలేజ్ లో సీట్ వచ్చింది. ఎంత వచ్చింది మీకు? ర్యాంక్ ఎంత వచ్చింది ఎంసెట్ లో? 68 వచ్చింది. మీకు 78 వచ్చింది. సో ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ మీకు కాలేజ్ స్టార్ట్ అయింది కదా, మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నారా లేదా? లేదు, నన్ను ఇంట్లో వాళ్ళు పంపించట్లేదు. ఎవరు? మా అత్త మామ, మా ఆయన. ఎందుకు? ఎందుకంటే తను ఒకటే చదువుకోవాలి, నేను చదువుకోకూడదు అని. ఎందుకు చదువుకోకూడదంట? అంటే టార్చర్ పెడుతున్నా. నేను చదువుకోకూడదు, నేను కూలి పనికి పోవాలి, ఇంట్లో తెచ్చి పెట్టాలి, మా తనని నేను సాకాలంట, ఇంట్లో తెచ్చి పోషించాలి. ఇప్పుడు ఏం కూలి పని అంటే ఏ కూలి పనికి పోతా ఉన్నారు? ఇదే చేనులో పనికి. ఎంత వస్తుంది రోజు కూలికి? అది 200 వస్తుంది. 200 రూపాయలు. మీకైతే ఇప్పుడు ఏం చేయాలని ఉంది? చదువుకోవాలని ఉందా, కూలి పనికి పోవాలందా? నేనైతే చదువుకోవాలని ఉంది నాకైతే, కానీ వీళ్ళు చదివించట్లేదు నన్ను. ఇప్పుడు నీ అంతకు నువ్వే కాలేజ్కి వెళ్ళిపోవచ్చు కదా. వీళ్ళు వద్దా, ఫస్ట్ నేను వెళ్తానంటూనే కొడుతున్నారు, నన్ను అసలు చదివించట్లేదు వీడు. ఇప్పుడు దీని గురించి ఇప్పుడు నువ్వు చదువుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నావు. ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు ఆదోళన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసింది. నీకు భీమా కాలేజీలో సీట్ వచ్చిన దానికి భీమా కాలేజీలో అయినా చదువుకోవాలనుకుంటున్నావా? ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వచ్చింది, ఇక్కడైనా చదువుకోవాలనుకుంటున్నావా? భీమా కాలేజ్లో అనుకుంటున్నాను. ఇప్పుడు నీవు కాలేజీకి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒప్పుకోకపోతే గినా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? వాళ్ళు ఒప్పుకోకపోతే నేను సపరేట్ ప్రభుత్వ వాళ్ళు హాస్టల్ చూపిస్తే హాస్టల్లో ఉండి కూడా నేను చదువుకుంటాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావమ్మా? నేను చదువుకోవాలి, వీళ్ళు నన్ను చదివించట్లేదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను చదువుకొని తీరుతాను. చదివించట్లేదు నా భవిష్యత్తు. నేను ఇప్పుడు నన్ను చదువుకుంటానంటే మా అమ్మ మా నాన్న చదివిస్తారంటే నేను వద్దని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు అదే వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను కాబట్టి వాళ్ళు నన్ను చదివించట్లేదు. ఇప్పుడు ఎలాగైనా నేను హాస్టల్లో ఉండి కూడా చదువుకొని నేనేంటో మార్కులు తెచ్చుకొని నా జాబ్ కొట్టి నేను చూపిస్తాను వీళ్ళకి నేనంటే ఏంటో. ఆదోని జిల్లా శాఖ కానీ ఆదోని జిల్లా విద్యాశాఖ అధికారులు నన్ను చదువుకోనికి సహకరించమని కోరుతున్నాను. ఆదోని విద్యాశాఖ అధికారులు కానీ పోలీసులు కానీ మా అత్తారింట్లో నన్ను చదువుకోవడానికి వద్దంటున్నారు. నేను ఎలాగైనా చదువుకోవడానికి వెళ్ళేలాగా సహకరించండి. ప్రెజెంట్గా మీరు చదువుకునేటువంటి సర్టిఫికేట్స్ అంతా ఇక్కడ మీ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాయా, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయా? అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో అప్పుడు ఏం సర్టిఫికేట్లు లేవు, మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. అన్ని చదువుకుంటాను, నేను చదివిస్తానని చెప్పి సర్టిఫికేట్లు అన్నీ అక్కడే ఉన్నాయి, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు నేను చదువుకుంటానంటే కూడా నాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు వాళ్ళు. ఎలాగైనా మీరు పోలీసులు అందరూ నాకు సర్టిఫికేట్లు నాకు ఇచ్చి నేను కాలేజ్కి పోయి చదువుకునేలాగా చేయండి.